బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈరస్ కేసులో నోటీసులు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఒకసారి A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే 3 నెలలు గడుస్తున్నా ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురిని ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఈ అంశాలపై అసలు స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే నెలలు గడుస్తున్నా విచారణలో మాత్రం పురోగతి కనిపించడం లేదంటూ ఇటీవల పలు మీడియా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈరస్ కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఒకసారి A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని వారు అప్పుడే చెప్పారు. అయితే 3 నెలలు గడుస్తున్నా ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురిని ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినా ఈ అంశంపై అసలు స్పష్టతే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే నెలలు గడుస్తున్నా విచారణ మాత్రం పురోగతి కనిపించడం లేదంటూ ఇటీవల పలు మీడియా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమై కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చారు.